ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను? ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ కీర్తనల గ్రంథం 42వ అధ్యాయాన్ని కోరవ కుమారులు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు అంటా ఉన్నారు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని చెప్పని. ఏం కావాలి? ఫర్ వాట్? దేవుని నుంచి ఏం కోరుకుంటున్నారు అని ఆలోచిస్తే కనుక, నిన్నటి దినాన్ని కూడా సండే ప్రేయర్ అయిపోయిన తర్వాత, ఈవినింగ్ సండే స్కూల్ అన్నీ అయిపోయిన తర్వాత చాలా అలసిపోయి అలా మనిషి మీద పడుకుని ఉంటే నా బాడీ నాతో చెప్తా ఉంది, సుష్మా ఇంకా చాలు, నువ్వు చాలా ప్రార్థన చేసావు, ఇంక ఇప్పుడు ప్రార్థన చేయొద్దు, చాలా ప్రార్థన చేసావు, ప్రార్థన మంచిగా జరిగింది, యూ హ్యావ్ ప్రేడ్ ఇనఫ్, సో టేక్ రెస్ట్, ఇంకా చాలు, రెస్ట్ తీసుకో, ఇప్పుడే వద్దులే, మళ్ళీ రేపు ప్రార్థన చేద్దు కానీ ఈరోజు వద్దు, ఇంకా రాత్రి అంతా చేసావు కదా, ఇంక చాలు, ఇప్పుడు పడుకో చెప్పని నా బాడీ నాతో, నా శరీరం నాతో చెప్తుంది. నాకు అర్థమవుతుంది, అది వాయిస్, దాని యొక్క మాట, నా బాడీ నాకు చెప్తున్న ఆ విధానం నాకు అర్థమవుతుంది. వెంటనే నా ఇన్నర్ బీయింగ్, నా లోపల నుండి నేను నా బాడీతో తిరిగి నేను మాట్లాడుకుంటున్నా. ఏమనంటే, నా ప్రభు నాకు ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కావాలి. ఇంకెప్పుడు కార్యం జరిగిపోయిందిలే, ఇప్పుడు దాకా చేశాలే, ఇంక ఈ మూమెంట్ నాకు ప్రభు వద్దులే, మళ్ళీ ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్దాంలే, చాలు. మనం చాలాసార్లు ప్రభుతో మనకి పని జరిగిపోయింది, చాలా ప్రార్థన చేసి కార్యం పొందుకున్నాక వెంటనే రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇంకొక అవసరం రావాలి, మళ్ళీ ఇంకొక శ్రమ రావాలి ప్రభుతో గడపడానికి. కానీ కోరవ కుమారులు అంటున్నారు, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని రాస్తా ఉన్నారు. అంటే ఏదో ఒక అవసరత అడగడానికి కాదు ప్రభా, ఏదో ఒక శ్రమ నుండి నువ్వు విడిపిస్తావని కాదు ప్రభా. ప్రభా, నాకు అనారోగ్యం ఉంది తగ్గించమని కానీ, నాకు అప్పులు ఎక్కువైనా తగ్గించమని కానీ, ఇంకేదో నా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి వీటిని విడిపించమని కానీ, నాకున్న థింగ్స్ మీతో చెప్పడానికి, మీ దగ్గర అడగడానికి నేను రాలేదు ప్రభా. నేను చూడడానికి వచ్చాను, నీ దర్శనాన్ని పొందుకోవడానికి వచ్చాను, నీతో సమయాన్ని గడపడానికి వచ్చాను. దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నీ స్వరాన్ని వినాలని ఆశపడతా ఉన్నా. దేవా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది నాతో చెప్పు ప్రభా. హియర్ ఐ యామ్ లార్డ్, నీ పాదాల దగ్గరికి వచ్చానయ్యా. వాక్యాన్ని మనం చూస్తే యేసయ్య పాదాల దగ్గర మనకి బోధ దొరుకుద్ది. ఆయన స్వరాన్ని మనం వ్యక్తిగతంగా వినాలి. ఆయనతో మన యొక్క రిలేషన్షిప్ అనేది, సంబంధం అనేది బిల్డ్ అవ్వాలి అంటే ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. నా ప్రాణం తృష్ణగొంటా ఉంది నీతో సమయాన్ని గడపాలని. మై సోల్ ఇస్ లాంగింగ్ ఆఫ్టర్ యూ ప్రభా. నా ప్రాణం తృష్ణగొంటా ఉంది, ఎప్పుడు నీ సన్నిధికి వస్తాను, ఎప్పుడు నీతో మాట్లాడతాను, ఎప్పుడు నీతో సమయాన్ని గడుపుతాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పని వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళారా, ప్రభుతో చెప్పగలరా, నాకు నువ్వు కావాలి ప్రభా. ఇవన్నీ అడగడానికి నేను రాలేదు, నువ్వు కావాలి, నీ సన్నిధి కావాలి. లార్డ్, మై సోల్ ఇస్ డెస్పరేట్లీ, ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్ లార్డ్, డెస్పరేట్లీ మై సోల్ ఇస్ లాంగింగ్ ఆఫ్టర్ యూ. ప్రభుతో చెప్పగలమా, చాలా నేను నీ సన్నిధిలో సమయాన్ని గడపాలనుకుంటున్నా, నేను నిన్ను కోరుకుంటున్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని ప్రభుతో చెప్పగలమా? అలాంటి శ్రేష్టమైన కృపను ప్రభు మనకిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి. మా జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు మీరు కావాలి ప్రభా. ఈరోజు మీరు వద్దు అనడానికి లేదు. వి లవ్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ లార్డ్. ప్రతి నిమిషం మీరు కావాలని కోరుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.